ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 15 రోజుల పాటు సభ జరిగింది. 85 గంటలకు పైగా చర్చలు నడిచాయి. 9 బిల్లులు ఆమోదించారు. కీలకమైన ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. 15 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, తర్వాత బడ్జెట్, ఆపై పద్దుల మీద చర్చలు, ఇలా 2 వారాల పాటు 85 గంటల పైగా సెషన్ నడిచింది. ఈ సమావేశానికి వైసీపీ మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైంది. తర్వాత నుంచి అసెంబ్లీకి హాజరు కాలేదు. సభలో మొత్తం 9 బిల్లులు పాస్ అయ్యాయి. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, టీచర్స్ బదిలీల బిల్లుతో పాటు కొన్ని కీలక బిల్లులను సభ ఆమోదించింది. చివరి రోజు ఎస్సీ వర్గీకరణ నివేదికపై అసెంబ్లీ చర్చించింది. చర్చ తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తూ కేంద్రానికి పంపారు. 2026లో జనగణన జరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లే జిల్లాల వారీగా ఎస్సీ రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు. ఏదైతే 26 జిల్లాలైనాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఏపీ అసెంబ్లీలో 113 మంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఒక తీర్మానంతో పాటు సహకార సంస్థల్లో అవినీతిపై సభా సంఘం ఏర్పాటు చేశారు. బడ్జెట్తో పాటు వ్యవసాయం, విద్య, మహిళా సాధికారత, వాట్సాప్ గవర్నెన్స్, ఇలా కొన్ని అంశాలకు సంబంధించి స్వల్పకాలిక చర్చలు జరిగాయి. మరోవైపు శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినప్పటికీ శాసనమండలిలో మాత్రం వైసీపీ సభ్యులు గట్టి కౌంటర్లిచ్చారు. ప్రశ్నలు అడగడం, వాకౌట్ చేయడం, ఆందోళన చేయడం శాసనమండలిలో కనిపించింది. మాటకు మాట వాతావరణం కనిపించింది. వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మండలి ఒక రకంగా అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 15 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగి నిరవధికంగా వాయిదా పడ్డాయి.